కావాలని చేసావా? అవును. ఎందుకు? అక్షయ అనాథ పిల్లని తెలిసింది. ఈ శౌర్య ఇంటి వారసురాలని తెలిసింది. అక్షయం చేసుంటే నీ దగ్గర నుంచి 5 లక్షలు మాత్రమే వచ్చుండేవి. ఎవడికి కావాలి? నీకీ పాపంటే ఇష్టమని నాకు తెలిసింది. నీకీ పాప సేఫ్గా కావాలంటే 5 లక్షలకి 5 ఇంతలు కలిపియ్యి. 30 లక్షలు తీసుకురా. 30 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదు. 5 లక్షలకే నానా అవస్థలు పడ్డాను. నువ్వు కథలు చెప్పొద్దమ్మా. ఈ శౌర్యాన్ని కావాలంటే 30తో రా. లేదంటే ఈ పిల్ల ప్రాణాలు. వద్దు. అర్థమైంది కదా? నేను ఒకటనుకుంటే ఇలా జరిగిందేంటి? ఆ కోమలి 30 లక్షలతో రాకపోతే మీ నాన్నమ్మకు ఫోన్ చేసి 50 లక్షలు అడుగుతాం. అంకుల్, నాకు భయంగా ఉంది. నన్ను వదిలేయండి అంకుల్. మా డబ్బులు మా దగ్గరకొస్తే మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు. అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్. నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే ఈ కిడ్నాప్ అంత సైలెంట్గా సెటిల్ అయిపోతుంది. గమ్మున కూర్చో. ఎరా, మా శౌర్య ఏమైనా మీ ఇంటి దగ్గరికి వచ్చిందా? రాలేదా? సరేరా, ఒకవేళ వస్తే నాకు అర్జెంట్గా ఫోన్ చేయి. ఉంటాను. అమ్మా, తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. అందరూ తెలియదని చెప్తున్నారు. మరి ఏమైనట్టు? ఏమైంది? బయట ఏమైనా ఉందా? వీధిలో అందరింటికి వెళ్ళాను, ఎవరింట్లోనూ లేదు. ఈ మధ్య పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అలా ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. స్కూల్ దగ్గర నుంచి మిస్ అయ్యి ఉంటే అలా అనుకోవచ్చు. ఇంట్లో ఉన్న పిల్లని ఎవరు కిడ్నాప్ చేస్తారు? పైగా అలాంటి దుండగులు మన ఇంటికి ఎవరూ వచ్చినట్టు అలికిడి కూడా లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మంచిదనిపిస్తుందిరా. అవునన్నయ్య, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే నాకు మంచిది అనిపిస్తుంది. మేము వెంటనే స్టేషన్కి బయలుదేరదాం. నిహారిక, పద. వేదవతి గారు, శౌర్యని మీరే కాపాడాలి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కోమలి? ఈమె నీకు తెలుసా అన్నయ్య? నిజాలన్నీ బయటపడేలా ఉన్నాయి. చెప్పన్నయ్యా. ఎవరండి మీరు? బయటకు నడవండి. కోమలి అంటూ అంత చనువుగా అడిగాడు, నువ్వెందుకు పంపించేస్తున్నావు? కృష్ణ మొహంలో రంగులు మారాయి, నిహారిక మొహంలో కంగారు కనపడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. రేయ్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు ఈమె ఎవరు? అసలు శౌర్యాన్ని కాపాడమని ఇవెందుకు వచ్చింది? శౌర్యకి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? చెప్పరా. నాన్న, అది సమాధానాలు కృష్ణబావ దగ్గర నుంచి, నిహారిక దగ్గర నుంచి రావు. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు నిజం దాయొద్దు. దానివల్ల నా నష్టపోయేది నువ్వే. శౌర్యాన్ని నువ్వు కలవడం, శౌర్య మీద నువ్వు తల్లి ప్రేమని చూపించడం నేను చూశాను. తర్వాత నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. నీకు కృష్ణబావకి సంబంధించి నిజాలన్నీ తెలుసుకున్నాను.
భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. అత్తయ్య వాళ్ళు న్యాయం చేస్తారు. చెప్తానండి. జరిగింది జరిగినట్టు మొదటి నుంచి మొత్తం చెప్పేస్తానండి. కోమలి, నువ్వింకేం మాట్లాడుకో. నీ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. నా జీవితం నాశనం కావడం తప్ప. ఇంతకాలం అజ్ఞాతంలో బతికిన నేను ఈ రోజు నా కూతురు గురించిన నిజం చెప్పక తప్పదు. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు, మీరు నమ్మేస్తారా? తనింకా ఏం చెప్పలేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? చెప్పనివ్వండి. వేదవతి గారు, శౌర్య ఎవరో కాదు, నాకు మీ అబ్బాయి కృష్ణకు పుట్టిన కూతురు. కృష్ణకి నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. నాతో చెప్పకుండా ఈ నిహారికను పెళ్లి చేసుకున్నాడు. నన్నెందుకు మోసం చేశావు? నన్ను పెళ్లి చేసుకోని నిలదీస్తే మాది సాంప్రదాయ కుటుంబం, నువ్వు అల్లరి చేసావంటే మా కుటుంబం పరువు పోతుంది అని బతిమాలాడు. మీ ఇంట్లోకి రానివ్వకుండా ఉంపుడు గత్తెలా ఉంచేశాడు. ఇక్కడ నిహారికకు అబార్షన్ కావడం, అక్కడ నేను బిడ్డకి జన్మనివ్వడం రెండూ ఒకేసారి జరిగాయి. ఒకరోజు వీళ్ళిద్దరూ నా దగ్గరకొచ్చారు. మీ దగ్గరికి తీసుకొచ్చి సరోగసి పద్ధతి ద్వారా బిడ్డని కన్నామని మీకు చెప్పారు. అప్పట్నుంచి నా అవసరాలకి డబ్బులిస్తూ నన్ను దూరంగా ఉంచారు. అది జరిగింది. అయ్య బాబోయ్, అమ్మ కృష్ణబాబు, ఇంత కథ నడిపించావా? నువ్వు మామూలోడివి కాదు. ముక్కు పడక కోసం నిహారిక ఇంత ప్లాన్ వేసిందా? సామాన్యురాలు కాదు. రేయ్, ఏంట్రా ఇది? సినిమాలో కంటే దారుణంగా చేశారు. ప్రతి విషయంలోనూ ఇద్దరు తోడు దొంగలైపోయారు. కథ అప్పుడే అయిపోలేదు, మిగిలింది కూడా వినండి. శౌర్య కిడ్నాప్ విషయం కూడా చెప్పు. శౌర్యని నిహారిక కన్న కూతుర్లా చూసుకోవడం లేదని తెలిసి బాధపడ్డాను. అక్షయ్ వల్ల కూడా శౌర్య ఇబ్బంది పడుతుందని తెలుసుకున్నాను. అందుకే అక్షయ్ని ఇంటి నుంచి పంపించేయాలని ప్లాన్ చేశాను. అన్నా, నేను కోమల్ని. చెప్పు. ఆ ఫోటో పంపించాను, చూసారా? చూశాను. రేపు తెల్లారేసరికల్లా కిడ్నాప్ చేసి తీసుకురావాలి. కిడ్నాప్ చేశాం కానీ నువ్వు చెప్పినట్టుగా అక్షయ్ని చేయలేదు, మరి శౌర్యని చేశాం. నీకీ పాప సేఫ్గా కావాలంటే 5 లక్షలకి 5 ఇంతలు కలిపియ్యి 30 లక్షలు తీసుకురా. అలా అంతా రివర్స్ అయిపోయింది. ఓరి నాయనోయ్, మనకే తెలియకుండా ఇంత కథ నడిచిందా? నాన్న, అప్పట్లో ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది నాన్న. మనిషి వారా నువ్వు?
కడుపును ఎలా పుట్టావురా నువ్వు? ఇలాంటి బుద్ధులు నీకున్నాయని మాకేమాత్రం తెలిసినా కూడా ఆ బస్తీలోనే నిన్ను వదిలేసి ఉండేవాళ్ళం. నువ్వు కొడుకు అని చెప్పుకోవడానికే ఛీ మాకు చాలా అసహ్యంగా ఉంది. కోడలిగా ఉండడానికి ఈ నిహారిక అన్ని అర్హతలను కోల్పోయింది. దీన్ని వెంటనే బయటికి గెంటెయ్యవని. అత్తయ్య, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అత్తయ్య. ఏయ్, నన్ను ముట్టుకోవద్దు. నా కాళ్ళని కూడా తాకే అర్హత లేదు నీకు. అత్తయ్య, నా వల్ల మీకు మంచి కూడా జరిగింది. శౌర్య మీ అబ్బాయి రక్తం, అంటే మీ రక్తం. నా వల్లే కదా మీ ఇంటికొచ్చింది. ఓ రకంగా మీకు మేలు చేసినట్టే కదా. అసలు నువ్వు శౌర్యని బాగా చూసుకునుంటే ఏ గొడవ జరగుండేది కాదు. అంతా నీ వల్లే జరిగింది. ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మనం కిడ్నాపర్స్కి డబ్బులిచ్చి శౌర్యని విడిపించుకుందాం. అవసరం లేదు మావయ్య. జరిగిందంతా మీకు తెలియాలని నేనింతసేపు కామ్గా ఉన్నాను. ఈ కిడ్నాప్ డ్రామా అంతా నాకు ముందే తెలుసు. ఈ కోమలి రౌడీలతో మాట్లాడడం అనుకోకుండా నేను వినడం జరిగింది. పోలీసులకి పట్టిస్తానని వాళ్ళని బెదిరించడం జరిగింది. అప్పుడు నేను చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నారు. అక్షయ్కి బదులు శౌర్యని కిడ్నాప్ చేశారు. కాసేపట్లో శౌర్య ఇంటికొస్తుంది. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? వేదవతి గారి రెండో కొడుక్కి 2 పెళ్ళాలున్నారని మన పల్లెటూరి వాళ్ళకి తెలిస్తే అందరి ముందు మనం తలెత్తుకోగలమా? ఇప్పుడు ఈ కోమలికి ఎలా న్యాయం చేస్తావమ్మా? ముగ్గురిని ఇంటి నుంచి బయటకు గంటేయండి, ఓ పనైపోతుంది. నువ్వన్నంత సులభం కాదురా కోమలి. ఈ సమస్యకి తీర్పు ఎలా చెప్పాలో నాకర్థం కావడం లేదు. ఏం చేయమంటావు? ఎలా అయితే నీకు న్యాయం జరుగుతుందో నువ్వే చెప్పమ్మా. మీలాంటి మంచివారింట్లో నాలాంటిది కోడలుగా ఉండాలి అంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్ని, మీ కుటుంబ కట్టుబాట్లని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా కూతుర్ని నాకిచ్చేయండి. మేం బతకడానికి ఎంతో కొంత సాయం చేయండి. ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం. ఏంటి అదలా కుదురుతుంది? శౌర్య నా కూతురు, అది నాతో పాటు నా ఇంట్లో ఇక్కడే ఉంటుంది. నా బిడ్డ కాదా? నేను కడుపును మోయలేదా? నేను జన్మనివ్వలేదా? నా బిడ్డ నాతో పాటు రావాలి. అది కుదరదు. కుదరాలి. నా మాట కాదంటే అల్లరిపాలైపోతారు. నేను కాబట్టి కోడలుగా ఈ ఇంట్లో స్థానం అడగకుండా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను అని అంటున్నాను. మరొకరైతే ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగేది. కృష్ణ, నేను వచ్చేసాను.
శౌర్య నీకేం కాలేదు, నాకు అదే సంతోషం. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు నా మీద ఎందుకింత ప్రేమను చూపిస్తున్నావు? నువ్వు ఇలా రా బంగారం. ఆమె ఎందుకంత ప్రేమని చూపిస్తుందంటే తను మీ అమ్మ. అమ్మనా? అవును. నిహారిక ఎప్పుడు నిన్ను అమ్మ అని పిలవనివ్వలేదు కదా. ఈ అమ్మనైతే నీకు నచ్చినన్నిసార్లు అమ్మ అని పిలుచుకోవచ్చు. మా అమ్మవు కాబట్టేనా ఎప్పుడు పడితే అప్పుడు నన్ను బయట కలుస్తున్నావు? అవునమ్మా, ఒక్కసారి నన్ను అమ్మా అని పిలువమ్మా. ఆ తల్లి మనసు అర్థం చేసుకుని పిల్లవ్వే. అమ్మా, ఇప్పుడు శౌర్య కోమలతో వెళ్తుందా లేక కృష్ణగఢ దగ్గర ఉంటుందా? ముందు ఆ విషయం తేల్చండమ్మా. ఇలాంటి సమస్యకి పరిష్కారం చూపించవలసొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మవారి మీద భారం వేసి ఓ నిర్ణయం తీసుకున్నాను. నిహారిక, కోమలి, మీరిద్దరూ ఎదురెదురుగా నిలబడండి. శౌర్యని మధ్యలో ఉంచండి. శౌర్య, నిర్ణయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఒకరు జన్మనిచ్చిన తల్లి, మరొకరు పెంచిన తల్లి. ఎవరి దగ్గర ఉండాలి అనుకుంటున్నావో నువ్వే తేల్చుకో. ఇప్పటి వరకు ఇలాంటి సీన్ నేను ఎక్కడా చూడలేదు. కన్నతల్లి దగ్గరికే వెళ్తుంది. మీరెవరూ మాట్లాడకండమ్మా. ఇక నుంచి నేను నిన్ను అమ్మ అనే పిలుస్తాను. నాకిష్టం లేదు. ఇదిగో ఈ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకో. మొహమాట పడకు, తీసుకో. నేను మీ అమ్మలాంటి దాన్నే అనుకో. నువ్వు పిలవాలనుకుంటే నన్ను అమ్మ అని కూడా పిలవచ్చు. నీకోసమే బతుకుతున్నానమ్మా, రామ్మా. బిడ్డ తల్లి దగ్గరికి రాకుండా ఎందుకుంటుంది? మీరు నా కన్న తల్లి అయ్యుండొచ్చు, కానీ నేను మీ దగ్గరికి రాలేను.